10 ఏళ్లలో ఎప్పుడూ లేదు. హైదరాబాద్లో ఉంటున్న వారికి షాకింగ్ న్యూస్. ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత 10 ఏళ్లలో ఎప్పుడూ జరగని ఒక షాకింగ్ విషయం ఇప్పుడు హైదరాబాద్ గురించి వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వేడి నగరాల జాబితాలో హైదరాబాద్ స్థానం సంపాదించిందంటే మీరు నమ్మగలుగుతారా? ఒకప్పుడు చల్లని వాతావరణానికి పేరుగాంచిన భాగ్యనగరం ఇప్పుడు తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు హైదరాబాద్ కి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనాల్లో ఏం తేలింది? రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి మరింత దారుణంగా మారబోతుందా? పచ్చదనం తగ్గిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురుకానున్నాయి? ఎయిర్ కండిషనర్లు వాడడం వల్ల కూడా ఈ సమస్య కారణమా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూస్తే హైదరాబాద్ భవిష్యత్తుపై మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఫ్రెండ్స్, గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి వేగం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఐటీ రంగం, రియల్ ఎస్టేట్, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, డేటా సెంటర్లు, అంతర్జాతీయ కంపెనీలు, కొత్త టౌన్షిప్లు, ఇలా అన్ని రంగంలో హైదరాబాద్ వేగంగా ఎదుగుతోంది. ఒకప్పుడు చిన్న నగరంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరంగా మారేందుకు పరుగులు తీస్తోంది. కానీ అభివృద్ధి వెనుక ఒక పెద్ద ప్రమాదం కూడా నెమ్మదిగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటీవల విడుదలైన ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 205 ప్రధాన నగరాలపై విశ్లేషణ చేశారు. వాటిలో తీవ్రమైన వేడి ముప్పును ఎదుర్కొనే అత్యంత ప్రమాదకర నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా చోటు దక్కించుకుంది. ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాదు, భవిష్యత్తులో కోట్లాది మంది ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేసే అంశం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, గత 10 ఏళ్లలో ఎప్పుడైనా హైదరాబాద్ లో ఎండలు ఈ స్థాయిలో కనిపించాయా? చాలా మంది సమాధానం ఒకటే ఉంటుంది, లేదు. ఎందుకంటే గతంలో మే నెలలో కూడా కొంతవరకు భరించగలిగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏప్రిల్ నుంచి బగ్గుమనే ఎండలు మొదలవుతున్నాయి. ఉదయం 9 గంటలకే బయటకు వెళ్ళడం కష్టంగా మారింది. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై జనసంచారం తగ్గిపోయింది. ఇది సాధారణ విషయం కాదు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రపంచంలోని వివిధ నగరాలను అధ్యయనం చేసి ఒక హీట్ రిస్క్ ఇండెక్స్ రూపొందించారు. ఈ సూచికలో కేవలం ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు, అక్కడి జనాభా, పచ్చదనం, కూలింగ్ సదుపాయాలు, వాతావరణ మార్పులు, ప్రజల జీవన పరిస్థితులు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ విశ్లేషణలో హైదరాబాద్ ఆందోళన కలిగించే స్థాయి స్కోర్ లభించింది. ఫ్రెండ్స్, ఒకప్పుడు హైదరాబాద్ లో చెట్లు ఎక్కువగా ఉండేవి. కాలనీల మధ్య ఖాళీ స్థలాలు ఉండేవి. చిన్న చెరువులు, కుంటలు, పార్కులు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా కాంక్రీట్ భవనాలు, భారీ అపార్ట్మెంట్లు, ఫ్లైఓవర్లు, రోడ్లు, వాణిజ్య సముదాయాలు కనిపిస్తూ ఉన్నాయి. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతి వెనక్కి వెళ్తోంది. అదే సమస్యకు ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. చెట్లు తగ్గిపోవడం వల్ల నేల ఉష్ణోగ్రత పెరుగుతోంది. భవనాలు పగటిపూట వేడిని గ్రహించి రాత్రి విడుదల చేస్తాయి. దీనివల్ల నగరాల్లో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. అంటే గ్రామాలతో పోలిస్తే నగరాల ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, హైదరాబాద్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు ఎయిర్ కండిషనర్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం, ప్రతి షాపింగ్ మాల్, ప్రతి కంపెనీలో ఎయిర్ కండిషనర్లు విస్తృతంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది వ్యక్తిగతంగా సౌకర్యాన్ని కలిగించిన మొత్తం నగర వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఏసీలు లోపలి వేడిని బయటికి విడుదల చేస్తాయి. ఫలితంగా నగర వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మొదటి వారం వరకు హైదరాబాద్ లో ఏకంగా 47 రోజుల పాటు 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో ఇది అత్యధికంగా అని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, వాతావరణ మార్పులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూపించే సంకేతం. ఫ్రెండ్స్, వేడి పెరగడం వల్ల కేవలం అసౌకర్యమే కాదు, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. వడదెబ్బలు, డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, ట్రాఫిక్ పోలీసులు, నిర్మాణ కార్మికులు వంటి వారు అత్యధిక ప్రభావానికి గురవుతారు. ఇక విద్యుత్ వినియోగం గురించి మాట్లాడితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుంది. ఎండలు పెరిగే కొద్దీ ఏసీల వినియోగం పెరుగుతుంది. దీంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంటుంది. విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే అనేక కుటుంబాలు పెరిగిన కరెంటు బిల్లులతో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇది మరింత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. నీటి సమస్య కూడా మరో పెద్ద సవాలు. ఉష్ణోగ్రతలు పెరిగితే నీటి వినియోగం కూడా పెరుగుతుంది. భూగర్భ జలాలు వేగంగా తగ్గుతాయి. చెరువులు ఎండిపోతాయి. నీటి సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. హైదరాబాద్ లాంటి వేగంగా విస్తరిస్తున్న నగరానికి ఇది చాలా పెద్ద హెచ్చరిక.
ఫ్రెండ్స్, అయితే పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోలేదు. ఇప్పటికైనా నగర ప్రణాళికలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చెట్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. చెరువులను పరిరక్షించాలి. ప్రతి కాలనీలో పార్కుల్ని అభివృద్ధి చేయాలి. గ్రీన్ బిల్డింగ్ విధానాల్ని ప్రోత్సహించాలి. ప్రజలు కూడా తమ స్థాయిలో మొక్కలు నాటాలి. నీటి సంరక్షణ చేయడం వంటి చర్యలు చేపట్టాలి. ప్రపంచంలోని అనేక నగరాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. కానీ ముందస్తు చర్యల ద్వారా పరిస్థితిని కొంతవరకు నియంత్రించగలవు. హైదరాబాద్ కూడా అదే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే రాబోయే 10 నుంచి 20 సంవత్సరాల్లో వేడి ప్రభావం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. హైదరాబాద్ అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రజల కళ నగరం, ఉద్యోగాల కేంద్రం, సాంకేతిక రంగానికి గుండెకాయ. అలాంటి నగరాన్ని భవిష్యత్తు తరాలకు కూడా సురక్షితంగా అందించాలంటే ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి అవసరం, కానీ ప్రకృతి సంరక్షణ కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉంటేనే హైదరాబాద్ నిజమైన ప్రపంచ నగరంగా నిలుస్తుంది. మరి ఫ్రెండ్స్, మీ ప్రాంతంలో కూడా గతంతో పోలిస్తే ఎండలు పెరిగాయని మీరు భావిస్తున్నారా? హైదరాబాద్ భవిష్యత్తుపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశ్లేషణలు, హైదరాబాద్ అప్డేట్స్, భవిష్యత్ నగరాల కథనాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.